ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు వారితో వచ్చినటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు రేపు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర జరపడానికి నియామకం అవబోతూ ఉన్నటువంటి పాలక మండలి ఫెస్టివల్ సభ్యులు ఇతర పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయంగా పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరకి మనం విడుదల చేసే వాల్ పోస్టర్స్ కానీ కాంప్లెక్స్ కానీ ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి వారు పాలక మండలంలో నియామకమయ్యేటువంటి సభ్యులు ప్రభుత్వ అధికారులతో వచ్చి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అతి పవిత్రమైన, ప్రాచీనమైన, ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మవారి యొక్క జాతర. ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభమై ఈరోజు కొనసాగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉన్న ఈ జాతరని అత్యంత వైభవోపేతంగా జాతరను నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఒక ఆనవాయితీగా మారింది. పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితుల్ని ఆడగోడి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు ప్రజలు పోలేరమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 4 దిక్కుల అష్టదిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పోలేరమ్మ జాతర అంటే అక్కడికి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాలనేది వారి కోరిక. కొంతమంది విదేశాల్లో ఉండి రాలేనప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం సాంకేతిక విజ్ఞానం పెరిగింది కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళు వీక్షిస్తా ఉన్నారు. ఉత్సవ కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళు తీర్చిదిద్దేటువంటి అవకాశం ఇవ్వడం కూడా. అందుకనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలేరమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నింటినీ తన ధ్వజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన గతంలో ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి జరగదు. కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం శాసనసభ్యులు ఇక్కడ కురుగొండ రామకృష్ణ గారు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పండుగగా ఏ కార్యక్రమం అయితే మనం ప్రకటిస్తామో ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమానికి పట్టు వస్త్రాల సమర్పణకు కూడా ఒక విధి విధానాన్ని రూపొందించడం జరుగుతుంది. పట్టు వస్త్రాలని ఏ ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలనే విషయంలో కూడా ఈరోజు మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఆ నిర్ణయాల ప్రకారం ఆ ఆలయం నుంచి పవిత్రమైనటువంటి పోలేరమ్మ జాతరకి ఉదయమే పట్టు వస్త్రాలని ఇచ్చేటువంటి సంప్రదాయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం మొదలుపెట్టుకుంది. ఆనవాయితీగా స్థానిక శాసనసభ్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అవి దేవాదాయ శాఖ దేవాలయం తరఫున వారు అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలని ఆలయం తరఫున ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని
ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఎవరినైతే నిర్దేశిస్తారో ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారినైతే ఆయన పంపిస్తారో ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టు వస్త్రాన్ని సమర్పించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సినటువంటి తీరు. గతం లేదు, అదేమీ లేదు, ఒక జీవో ఇచ్చి సరిపెట్టింది. ఇవాళ మా ప్రభుత్వం ఏ ఆదాయం పట్లైనా సరే పవిత్ర భావంతో మేము ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టినా దాని యొక్క సంప్రదాయ, దాని యొక్క విధి విధానాలు అన్నింటినీ క్రోడీకరించుకుని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. దానికి అవసరమైన చర్యల్ని ఆదేశాల రూపకంగా అధికారికంగా మా ప్రభుత్వం నిర్వహించారు. దీనితో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటీవల కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ పండుగగా నిర్దేశించినటువంటి ఆదాయాలు ఇటీవలనే కొన్ని చేయడం జరిగింది. వాటిని పూర్వం ఉన్నటువంటి వాటిని అన్ని కూడా డిస్టర్బ్ చేసి ఒక క్రమబద్ధ దేవాదాయ శాఖ నుంచి విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆ నిర్ణయం అమలు చేయడానికి ఫైల్ సర్క్యులేట్ చేస్తున్నాం. ఇటీవల ఈ వరదలు తుఫాన్ల వల్ల ఆయన చివరి ఆదేశం తీసుకోలేకపోయాం. బహుశా ఈ వారంలో ఆ ఆదేశాలు కూడా తీసుకుని జాతరకి, కొల్లేరమ్మవారి జాతరకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కార్యక్రమంగా పట్టు వస్త్రాలను ఇవ్వడమే కాదు, నిధులు కూడా మందు స్వర్ణాభరణాలు చేయించి స్వర్ణ కిరీటధారిణి అయిన శ్రీ శ్రీ కొల్లేరమ్మవారిని గడిచిన 2 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం. అతను ముందు కూడా ఉన్నాయి, కానీ స్వర్ణాభరణాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కమిటీ అంతా మాట్లాడడం. అప్పుడు నేను కూడా అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులైన వారితో కూడా సంప్రదించి స్వర్ణ కిరీటం తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. దాతలందరూ కలిసి అలాగే ఆలయ నిధుల్ని కలిపి ఆ రోజు విడుదల చేయడం. ఈ రోజు మళ్ళీ కొత్తగా రామకృష్ణ గారి శాసనసభ్యులు అయ్యాక నేను ఆయన ఇద్దరు కలిసి మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది, మనం కిరీటధారణ హస్తాలు అన్ని ఇచ్చాం, స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. ఆయన కూడా వెంటనే ఇది చేద్దామని చెప్పి అధికారులకు ఆయనే ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆ తమిళనాడులో ఉన్నటువంటి జ్యువెలరీ వారికి దాన్ని ఇప్పటికీ ఆర్డర్ పెట్టాం. బహుశా 23వ తారీఖు అనుకుంటాను అది వెంకటగిరికి చేరుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. వెంకటగిరి చేసే సమయాన్ని నేను కూడా వెంకటగిరికి వచ్చి అమ్మవారి పాదాలకు స్వాగతం పలికి అమ్మవారి పాదాల యొక్క ఆజ్ఞల్ని, ఆమె యొక్క ఆశీస్సుల్ని, ఆమె పాదాలను స్పృశించి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బాగుండాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగా చేయాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సుపరిపాలన అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండే విధంగా అమ్మవారిని దీవించాలి. ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన ఒక ఉపద్రవం, ఒక దురదృష్టకరం ఆ వరద బీభత్సం, తుఫాను, అలాగే ఇటువంటివన్నీ వచ్చి అతలాకుతమైన ఈ పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఆ దీవెనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ యొక్క స్వర్ణ పాదాలని ప్రభుత్వం తరఫున నేను కూడా వచ్చి స్పృశించి ఆమె ఆశీస్సులు తీసుకొని మళ్ళీ జాతర 2 రోజులు కూడా నేను ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు. తప్పకుండా 2 రోజులు జాతరకి నేను అక్కడే వెంకటగిరిలో ఉండి అమ్మవారి జాతర పూర్తయ్యేవారు ఎమ్మెల్యే గారికి తోడుగా సహకరిస్తూ నేను అక్కడనే ఉంటాను. ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో అంతా కూడా గతంలో ప్రభుత్వానికి చెప్పాం, ప్రభుత్వం చేస్తుందనే చెప్పాం. ఇవాళ ప్రభుత్వం చేస్తుంది, చేసే కానీ బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం
ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం నా బాధ్యత. ఇవాళ ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకుని ఈ బాధ్యతల్ని సక్రమంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వాటినన్నింటినీ కూడా పరిపూర్ణంగా అమ్మవారి దాతల్ని మరి అమ్మవారి శుభాశీస్సులు మన ప్రాంతం వాళ్ళు, తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న అందరికీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితం కొనసాగే విధంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పూర్తి కార్యక్రమం నిర్వహించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.